స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సాయం సంధ్య సమయంలో మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపకాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులను కటాక్షించారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించారు. మంగళం మంగళాశాసనమనేర్మదాచార్య పురోగమై ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి ఆలయము ఎంత వైభవంగా ఉందంటే తిరుపతికి వెళ్ళొచ్చినంత వైభవంగా కనిపిస్తుంది. సుప్రభాతమైన లేకపోతే ఇక్కడ జరిగే పూజలన్నీ కూడా తిరుపతిని తలపిస్తున్నాయి. ఇట్లాంటి దర్శనం ఇక్కడ చేసుకునే అవకాశం కలిగినందుకు ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఇట్లాంటి వైభవం కలిగిన దేవుడిని ఇక్కడ దర్శించుకుంటున్నందుకు ఆలయంలో కూడా అనునిత్యం అక్కడ ఎట్లయితే సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అట్లాంటి సేవలు జరుగుతున్నాయి. ఇంత తక్కువ సమయంలోనే ఇంత ఆదరణ వచ్చి మరి ఇంతమంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నందుకు సంతోషం.